భారత్కి ఇది టఫ్ టైం. గల్ఫ్ వార్ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏం చెప్పబోతున్నారు? దేశంలో ఇంధన భద్రత అదుపులోనే ఉందని ఓవైపు కేంద్రం చెప్తోంది. అలానే హర్మూజ్ నుంచి ఆయిల్ షిప్స్ వస్తున్నాయి. మరి సీఎంలతో ఈ స్పెషల్ వీడియో కాన్ఫరెన్స్ ఎందుకు? కఠినమైన నిర్ణయాలకు ముందు మాత్రమే ప్రధాని ఇంతకి ముందు ఇలాంటి సమావేశాలు నిర్వహించారు. మరి మోదీ రేపు సాయంత్రం భేటీలో ఏం నిర్ణయం ప్రకటిస్తారు? ఏం బాంబ్ పేల్చబోతున్నారు? ఇదే ఇప్పుడు రియల్ హాట్ టాపిక్. ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి ప్రత్యేక కాన్ఫరెన్స్. ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారు? రాష్ట్రాలకు ఏం ఆదేశాలు ఇస్తారు? ఏం సూచనలు చేస్తారు? సోషల్ మీడియాలో ప్రచారాన్ని నిజం చేస్తారా? గల్ఫ్ వార్ పరిణామాలను వివరించేందుకే పరిమితమవుతారా? ఇవే సందేహాలు, ప్రశ్నలు ఇప్పుడు దేశంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ ఇలా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించింది చాలా తక్కువ. గతంలో లాక్డౌన్, ఆపరేషన్ సింధూర్ సమయంలో మాత్రమే ఇలా ప్రత్యేక భేటీలు నిర్వహించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో దేశంలో లాక్డౌన్ తరహా నిబంధనలు తెస్తారనే ప్రచారం ఓ రేంజ్లో సాగుతోంది. అందుకే ఈ భేటీపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దేశంలో గ్యాస్, క్రూడ్ ఆయిల్ సహా ఇంధనం అనేది చాలా సమృద్ధిగా ఉందనే చెబుతోంది. బయట జరుగుతున్నదంతా దుష్ప్రచారమే అని నమ్మబలుకుతోంది. మరి అంతా బానే ఉంటే గతంలోలాగా సిలిండర్లు ఎందుకు డెలివరీ అవ్వడం లేదనే ప్రశ్నకి మాత్రం సమాధానం లేదు. గ్యాస్ దిగుమతులకు అడ్డంకులు ఏర్పడ్డాయనేది అందరికీ తెలిసిన సత్యమే. అలానే మూకుమ్మడిగా అవసరం లేకపోయినా గ్యాస్ బుక్ చేసుకుంటున్నారనే వాదనకి అర్థం లేదు. ఎటు పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామాల్లో 45 రోజుల గ్యాప్ పెట్టినప్పుడు ఇక అనవసరంగా బుక్ చేసుకుంటున్నారనడం అర్థం లేనిది. దేశంలో సిలిండర్ బుక్ అయి 10 రోజులు గడిచినా డెలివరీ అవడం లేదని వాపోతున్నవారు బోలెడు మంది కనిపిస్తుంటే నిల్వలు సరిపడినంత ఉన్నాయని చెప్పడం సరైంది కాదు. ఈ వాదనలు, ప్రచారం సంగతి ఎలా ఉన్నా ప్రధానమంత్రి ఏం చెప్పబోతున్నారనే అంశం మాత్రం ఉత్కంఠకి గురిచేస్తోంది. స్వయంగా ప్రధానమంత్రి రాజ్యసభలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని సూచించారు. आने वाले समय में ये संकट हमारे देश की बड़ी परीक्षा लेने वाला है और इस परीक्षा में सफलता के लिए राज्यों का सहयोग बहुत आवश्यक है. इसलिए इस सदन के माध्यम से मैं देश के सभी राज्यों की सरकारों से भी कुछ आग्रह करना चाहता हूं. ప్రధానమంత్రి మోడీ ఈ కాన్ఫరెన్స్ లో ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ నిల్వల గురించి వివరించడంతో పాటు రాష్ట్రాల డీటెయిల్స్ అడగవచ్చనే అంచనా ఉంది. అంతేకాదు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారాల్సిందిగా ఈ కోణంలో ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇవ్వచ్చని చెబుతున్నారు. అలానే ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహకాల గురించి కూడా రాష్ట్రాలకు సూచనలతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆదేశాలు, సూచనలను ప్రధాని ఇస్తారంటున్నారు. ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలను ఎదుర్కొనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని కూడా మోదీ ముఖ్యమంత్రులకు తెలుపుతారంటున్నారు. పశ్చిమాసియా దేశాల్లో కొన్ని ఇప్పటికే ఆయిల్ లాక్డౌన్ చేస్తున్న క్రమంలో ఆ దిశగా ప్రతిపాదనలు, అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చనే అంచనా ఉంది. అలానే కోవిడ్ సమయంలో ఏదైతే రాష్ట్రాలన్నీ టీమిండియాగా ఉండాలని కోరారో ఇప్పుడు కూడా అదే తరహా పద ప్రయోగం చర్చకు దారితీస్తోంది. ఉత్కంఠ నెలకొంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు మాత్రం ఈ వీడియో కాన్ఫరెన్స్ కి హాజరు లేదు. ఎలక్షన్ కోడ్ ఈ రాష్ట్రాల్లో ఉండడమే కారణం కాగా వారితో మరో విడి భేటీ ఉంటుందని పీఎంఓ తెలిపింది. మొత్తం మీద మరికొన్ని గంటల్లో జరగనున్న పీఎం విత్ సీఎంస్ మీట్ ఉత్కంఠ రేపుతోంది.